హలో! హాయ్ వెల్కమ్ టు అను శాండీ ఛానల్ అగైన్. ఈరోజు నేను పచ్చడి రెసిపీ చూపిస్తాను. డీటెయిల్‌గా ఫుల్ వీడియోలో చూడండి ఇది. అను శాండీ ఛానల్. ఈరోజు నేను పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. 20 కాయలు ఇవి. 20 కాయలు ఇవి. ఇవన్నీ మంచి ముక్కలు కొట్టించుకొని పైన పొర తీసేసి చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇవి పక్కన పెట్టేసుకుంటాం. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తాను దగ్గరికి. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. డీటెయిల్‌గా చూపిస్తున్నాను. మనకు కావాల్సిన పదార్థాలు కారం, ఆవాల పొడి, ఆవాలు మనం తాలింపులో వేసుకోవడానికి, అల్లం పేస్ట్, వెల్లుల్లి పేస్ట్, మెంతుల పొడి, ఇవి పైన వేసుకోవడానికి వెల్లుల్లి, ఉప్పు, నూనె. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మనకు కావాల్సినవి. ఓకేనా? ఫస్ట్ మనకు కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకుంటాం. ముక్కలన్నీ పక్కన పెట్టుకొని నాకు ముక్కలు ఈ డబ్బాతో, ఇది కేజీ డబ్బా, ఈ డబ్బాతో నాకు 3 డబ్బాలు వచ్చిందనమాట. ఒక్క డబ్బాకి మనం ఒకటి కారం, ఒకటి ఉప్పు అలా వేసుకోవాలి. నేను చెప్తాను చేసుకున్నప్పుడు. ఫస్ట్ పిండి కలుపుకున్నాము. మీరు ఇదంతా కలిపి కారం పిండి అంటారు. సో ఈ గ్లాస్తో 3 కారం తీసుకుంటున్నాను. ఒకటి యాడ్ చేసిన, 2, 3. ఇది మేము పట్టించుకున్న కారం అదే వేస్తున్నాను. ఇదే గ్లాస్తోని మెంతి పిండి కూడా 3 తీసుకుంటాం. ఈక్వల్ రేషియోలో ఉండాలి మెంతి పిండి కారం. అది ఆవపిండి, నేను మెంతిపిండి అని చెప్పాను. 3 గ్లాసెస్ ఈక్వల్ రేషియోలో ఉంది. సారీ, ఆవపిండి ఇది, మెంతిపిండి కాదు. 3 గ్లాసెస్ ఆఫ్ ఆవపిండి వేసుకున్నాను. ఉప్పు కూడా అంతే. నేను కల్లుప్పుని మిక్సీ పట్టి పెట్టుకున్నాను, అది యాడ్ చేసుకున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి. డీటెయిల్‌గా చెప్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. ఇంకా చాలా మంచి వీడియోస్ చేస్తాను నేను. ఎంకరేజ్ చేయండి. 3 గ్లాసులు కొంచెం తక్కువ తీసుకుంటాను, ఎందుకంటే చూసి యాడ్ చేస్తున్నాను. ఈక్వల్ క్వాంటిటీ కూడా ఉప్పు కారాలు. తర్వాత మెంతిపిండి 3, ఒకదానికి సగం వేసుకోవాలి, అంటే 100 గ్రామ్స్ వేసుకోవాలి. సో నేను ఈ గ్లాస్తోని 3 టైమ్స్ 300 గ్రామ్స్ అంటే 300 గ్రాములు వేసుకుంటున్నాను. ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. మెంతిపిండి ఏంటంటే తక్కువ యాడ్ చేసుకున్నా ఏం కాదు, అని చేదు వచ్చేస్తుంది. అందుకే నేను 3/4 వేసుకుంటాను. ఓకేనా? మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా అన్నీ ఫస్ట్ కలుపుకోవాలి డ్రైగా ఉన్నప్పుడే. మొత్తం అంతా ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలి. కలుపుకునేటప్పుడు కొన్ని కొన్ని వేసుకోండి, ఎందుకంటే గుచ్చుకుపోతుంది చేతికి. గ్లౌజెస్ ఉన్న వాళ్ళు గ్లౌజెస్ వేసుకొని కలుపుకోండి. వీడియో లెంతీగా ఉన్నా కొంచెం ఓపికతో చూడండి, మీకు డీటెయిల్‌గా తెలుస్తుంది ఎలా చేసుకోవాలో. వీడియో ఎండ్ వరకు చూడండి. డీటెయిల్‌గా పెట్టాను, స్పీడప్ చేస్తూ. సాధ్యమైనంత వరకు షార్ట్‌గా చేసి పెట్టాను నేను. మొత్తం అంతా ముక్కలకి పట్టేలాగా ఈ పిండి మొత్తం, అంటే కారం ముక్క అంతా, ఈ మసాలా అంతా దీనికి పట్టేసుకోవాలి అనమాట, ప్రతి ముక్కకి. ఇది పక్కన పెట్టుకొని తాలింపు. ఇప్పుడు ఇది అంతా కలిపేసుకున్నాం కదా, పక్కన పెట్టుకొని తాలింపు పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని ఫస్ట్ నేను పన్నీర్ నూనె యాడ్ చేసుకుంటున్నాను.
ఫస్ట్ ఇక్కడ నేను 2 రకాల పచ్చడి చూపిస్తున్నాను. ఓన్లీ అల్లం పేస్ట్ వేసి ఒక పచ్చడి, ఓన్లీ వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక పచ్చడి చూపిస్తున్నాను. దీంట్లోనే ఈ ముక్కలతోనే ఫస్ట్ పిండి మొత్తం కలుపుకున్నారు కదా, ఇదే క్వాంటిటీలో నేను ఆఫ్ చేసుకొని చేసుకుంటాను. ఓకేనా? ఆయిల్ వేసుకున్నాను ఫస్ట్ ఒక్క పచ్చడికి మాత్రమే, అంటే దీంట్లో హాఫ్ తీసుకుంటాను కదా, దానికి మాత్రమే ఆయిల్ తీసుకున్నాను. ఈ మాత్రం తీసుకున్నాను, అంటే ఒక 3 గ్లాసెస్ వస్తుంది ఆయిల్. ఇందాక చూపించాను కదా, ఈ గ్లాస్తోని 3 గ్లాసెస్ వస్తుంది ఆయిల్. ఓకేనా? పిండి ఎంత తీసుకున్నామో, కారం ఎంత తీసుకున్నామో అంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది ఓన్లీ హాఫ్ వరకే, ఈ ఒకటి సగం 1.5 kgకి. ఈ డబ్బా వచ్చేసి 1 kg అనమాట ఈ డబ్బా. ఓకేనా? అంటే ఈ డబ్బాతో నేను 3 కాయలు తీసుకున్నాను మెజర్మెంట్. సో ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది, మీకు నచ్చిన ఆవాలు వేసుకోండి. ఆవాలు బాగా మాడనివ్వద్దు, లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇప్పుడు నేను జస్ట్ అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను, ఫ్రెష్గా నూరుకున్నాను అల్లం, కొన్ని వెల్లుల్లి వేసుకొని ఈ పేస్ట్ ఈ ఈ బౌల్తోనే వేసుకుంటున్నాను. ఈ క్వాంటిటీ అనేది మీ ఇష్టము, ఎక్కువ మంచిగా ఉండాలి అనుకునే వాళ్ళు ఇలా దగ్గరికి రా. మంచిగా వేగాలన్నమాట, పచ్చి వాసన పోయేంత వరకు. ఇలా మంచిగా వేగుతూ ఉండాలన్నమాట, పచ్చి వాసన పోయేంత వరకు. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు ఆఫ్ చేయాలి. ఇదంతా ఇప్పుడు ఇలా వేయించుకున్న తర్వాత చల్లార్చుకోవాలన్నమాట. చల్లారిన తర్వాతనే మనము పచ్చళ్ళలో వేయాలి, వేడిగా అస్సలు వేయకూడదు. చాలామందికి తెలిసి ప్రాసెస్ అన్నీ, కానీ నా తరపున నేను ఇలా చేసుకుంటానని చెప్తున్నాను అంతే. ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళకి తెలియదు కదా, చల్లార్చుకున్న తర్వాతనే వేసుకోవాలి ఆయిల్ అనేది పచ్చడిలో. ఇలా కొంచెం బాగా వేగింది కదా గోల్డెన్ కలర్లో, ఇప్పుడు పక్కకు తీసుకున్నాను, ఎందుకంటే ఇది కూల్ అయ్యే వరకు ఇంకొంచెం వేగిపోద్ది. ఇది సేమ్ ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని ఇంకొక వెల్లుల్లి ఇది తాలింపు పెట్టేసుకున్నాం. 2 కూల్ డౌన్ చల్లగా అయిపోయాక కలిపేసుకున్నాం ఇంకా పచ్చడి. సేమ్ ఇది కూడా కొంచెం ఆయిల్ మంచిగానే తీసుకోండి, నిలుగుండే పచ్చడి కదా. 3 గ్లాసెస్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయింది, దీంట్లో కూడా ఆవాలు యాడ్ చేసుకున్నాను. ఎక్కువ యాడ్ చేసుకోను, కొంచెం కొంచెం ఆవాలే. ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్, ఓన్లీ వెల్లుల్లిని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్నాను. ఇది మాత్రం సరిపోతుంది, మరీ ఎక్కువ వేసుకున్నా బాగుండదు. వేయించుకున్నాం, వెల్లుల్లి తొందరగా ఫ్రై అయిపోతుంది అల్లం కన్నా. కొంచెం లోతు ఉన్న బౌలే తీసుకోవాలి, ఎందుకంటే నువ్వు పల్లి నూనె కదా, ఇది వేగుతుంది అనమాట, పొంగిపోతుంది అనమాట. ఇది కూడా గోల్డెన్ కలర్లో రావాలి, లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకుంటున్నాను. మాడనివ్వద్దు అస్సలు. పచ్చళ్ళలో కేర్గా ఓపికతో చేసుకోవాలి పని, ఏదైనా పచ్చడి చేసినప్పుడు సింపుల్ ప్రాసెస్ కానీ ఓపిక కావాలి మనకి అంతే. ఇలా బాగా వేగిందనమాట, చల్లారే వరకు మళ్ళీ గోల్డెన్ కలర్లో వస్తుంది. ఇంకా ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఓకేనా? ఆ వేడి మీద ఇంకో కొంచెం కలర్ వచ్చేస్తుంది. ఈ చల్లారిన తర్వాత పచ్చళ్ళు కలుపుకున్నాను. ఇప్పుడు నేను ఇందాక ముక్కలు కలుపుకున్నాను కదా, వాటి మసాలా దాన్ని సగం సగం చేసుకుంటాను. ఒకటి వెల్లుల్లి కలుపుకుంటాను, ఒకటి అల్లం కలుపుకుంటాను. ఓకేనా? ఇది 1.5 kg, ఇది 1.5 kg అని అనమాట. ఓకేనా? 3 kgs. ఇందాక నేను పసుపు యాడ్ చేసుకోవడం మర్చిపోయాను, దీంట్లో పసుపు యాడ్ చేసుకున్నాను. దీంట్లో పసుపు
అయితే మంచి కలర్ ఇస్తుంది. యాంటీబయాటిక్ కదా, ఇందులోనే నేను కొన్ని వెల్లుల్లి వేసుకున్నాను, ఎందుకంటే మేము ఎక్కువ తినము. యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు ఫస్ట్ ఇది అల్లం వేసుకున్నాను కదా, దాన్ని ఆయిల్ చల్లారిపోయింది, దీన్ని దీంట్లో వేసేసుకోవచ్చు. ఆయిల్ వేసేసాను, చల్లారి కదా, కొంచెం పక్కన పెడతా. మంచిగా మసాలా అంతా ముక్కలకు బాగానే పట్టింది. ఈజీ ప్రాసెస్ పచ్చడి. మీకు నచ్చితే ఓన్లీ అల్లంతో పెట్టుకోండి, నచ్చిన వాళ్ళు వెల్లుల్లి పెట్టుకోండి. అందుకే రెండు చూపిస్తున్నాను. కొందరు డౌట్ ఉంటుంది, వెల్లుల్లి వేసి పెట్టుకోవాలా అల్లం వేసి పెట్టుకోవాలా అని. సో ఇలా రెండు విధాలుగా అల్లంతో పెట్టుకోవచ్చు, వెల్లుల్లి పెట్టుకోవచ్చు, డౌట్ లేకుండా. నేను అందుకే అందరికి అవైలబుల్ ఉండే వాటినే చూపించాను. ఇలా డబ్బాతో, గ్లాస్తో, ఇవే మెజర్మెంట్స్, ఈ రెండు చాలు మీకు మెజర్మెంట్. మంచిగా కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇలా డ్రై డ్రైగా అనిపిస్తుంది. ఇలా అల్లం మొత్తం ఇది కలిసిపోయింది. 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. ప్రస్తుతానికి ఇది ఇలా కలుపుకొని పెట్టుకున్నాను. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు వెల్లుల్లి కలుపుకుందాం. ఈ ఆయిల్ అంతా చల్లారిన తర్వాత కొంచెం లైట్ గోరువెచ్చ ఉన్నప్పుడు యాడ్ చేసుకోవచ్చు, ఏం కాదు. మరీ వేడిగా యాడ్ చేసుకోవచ్చు. బాగా కలుపుకోవాలి, అన్ని ముక్కలకి మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలి. మళ్ళీ కలుపుకొని పుచ్చుకుపోతే రోజెస్ ఉన్న వాళ్ళు సైడ్ చేసి పెట్టుకొని రెడీ అయిపోయింది. ఇది ఇంకా 3 days తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూద్దాం, ఓకేనా. డబ్బాలో తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇందులో కలుపుకోవడానికి కూడా కలుపుకోవచ్చు మధ్య మధ్యలో. 3 days తర్వాత మంచిగా కలుపుకోవచ్చు. జాడీ ఉంటే మీరు జాడీలో పెట్టుకోండి. 3 days తర్వాతనే ఓపెన్ చేయాలి. ఇంకా మధ్యలో అసలు టచ్ చేయకండి దీన్ని. 3 days తర్వాత ఓపెన్ చేసి అప్పుడు కలుపుకోవాలి పచ్చడి. మొత్తం మంచి నూనె అంతా పైకి తేలేదాకా ఉంచుకోవాలి. 3 days తర్వాత నూనె మంచిగా వస్తుంది. మూత పెట్టేసుకొని ఇంకొక దగ్గర మంచిగా దేవుడి గదిలో ఎక్కడ మనము పచ్చిగా తగలకుండా పెట్టే, గాలి పోకుండా టైట్గా ఉంటుంది కదా, ఇది తక్కువ కాబట్టి బాగుంటుంది. ఇలాంటి దాంట్లో పెట్టుకోండి. జాడీ ఉంటే జాడీలో పెట్టుకోండి. ఈ పచ్చడిని కూడా ఇలా డబ్బాలో తీసుకున్నాను, మంచిగా కలుపుకోవడానికి ఉంటుంది. మళ్ళీ కుట్టే దాంట్లోకి లేకుండా దీంట్లో కలుపుకోవచ్చు. నేను ఇంత దాంట్లో తీసుకెళ్ళాను. సరే, ఇప్పుడే నూనె మంచిగా కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చాలా ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. మంచి గ్రేవీ థ్యాంక్ యూ. ఎక్కువ ఉండాలని పెట్టాను. మరీ ఎక్కువగా బాగుండదు, మరీ తక్కువగా బాగుండదు. అసలు గదిలించద్దు, వీటిని ఒక పక్కన పెట్టేసేయాలి. ఇంకా ఇదేం టచ్ చేయకుండా ఇవి కూడా మంచిగా మూత పెట్టేసి టైట్గా ఇక్కడ మనం తడి తగలకుండా పెట్టేసుకోవాలి. నేనైతే దేవుడి దగ్గర పెట్టేసుకుంటాను. ఇంకా 3 రోజుల తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా, ఓకేనా. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అనుసాండి ఛానల్. ఈరోజు 3 days తర్వాత పచ్చడిని ఓపెన్ చేస్తున్నాను. అది ఎలా వచ్చిందో చూద్దాము. ఫస్ట్ అల్లం పచ్చడి, ఇంకొకటి వెల్లుల్లి పచ్చడి. ఈ డబ్బాలో కూడా వెల్లుల్లి పచ్చడి పెట్టాను, ఇది కూడా బాగా వచ్చింది. చూడండి ఆయిల్ ఎలా వచ్చిందో ఈ పచ్చడిలో. ఇదేమో అల్లం పచ్చడి, ఇది వెల్లుల్లి పచ్చడి.
చూడండి ఎలా ఉందో ఆయిల్. ఇంకా మనము ఈ పచ్చళ్ళని జాడీలోకి తీసుకోవడమే. మనం ఒకసారి కలుపుకొని ఈ స్టేజ్లోనే ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. అండ్ మీరు రాక్ సాల్ట్ని మిక్సీ పట్టుకొని మాత్రమే వేసుకోండి. ఈ పచ్చడిని జాడీలో తీసుకున్నాను, మీరు కూడా కావాల్సినప్పుడు జాడీలోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. రాక్ సాల్ట్ ఉంటుంది కదా, రాక్ సాల్ట్ని కరెక్ట్గా మెజర్ చేసుకోండి. నేను తక్కువ తీసుకున్నాను కదా, నాకు అది పర్ఫెక్ట్గా సరిపోయింది. కల్లుప్పిని మీరు రాక్ సాల్ట్ని మిక్సీ పట్టుకొని మాత్రమే వేసుకోండి. అలా అయితే మీకు కరెక్ట్గా మెజర్మెంట్ సరిపోతుంది. రాక్ సాల్ట్ వేసుకున్నప్పుడు ఏం జరుగుద్దంటే అవి అలానే ఉండిపోయి మనకి పంట కింద తగులుతాయి. ఐ మీన్ మెల్ట్ అవ్వవు కదా తొందరగా. సో చాలా టైం పడుతుంది అనమాట. అందుకే మీరు రాక్ సాల్ట్ని మిక్సీ పట్టి యాడ్ చేసుకోండి. నేను చెప్పిన మెజర్మెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఒక ఆయిల్ మాత్రం మీకు చాలా ఎక్కువ కావాలనుకుంటే ఇంకో గ్లాస్ ఎక్కువ యాడ్ చేసుకోండి. నేను మాత్రం 3 గ్లాసెస్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను కదా, నాకు పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట అది. మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మీరు ఎక్కువ వేసుకోండి. నాకు ఈ మాత్రం సరిపోద్ది. ఎక్కువ కావాలనుకున్న వాళ్ళే ఎక్కువ యాడ్ చేసుకోండి. అంతే అండి ఫుల్ వీడియో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please do subscribe to my channel. See you in next video. Thank you.